హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మనము ఇప్పుడు 73వ ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకం మొదలు పెట్టబోతున్నాను. శ్రద్ధగా ఆలకించండి. భగవద్గీత 6వ అధ్యాయము 11వ శ్లోకము. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాత్మానమాత్మనః నాత్యుశ్రితం నాతి నీచం చైలాజినకు స్తోత్రం. శ్రద్ధగా ఆలకించండి. ఒక్కొక్క పదం పలికిస్తాను, పలకండి మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శుచౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసానమాత్మనః నాత్యుశ్రితం నాతి నీచం చైలాజీ నాకు స్తోత్రం. తాత్పర్యమనగా ఎక్కువ ఎత్తుగా కానీ మరి తక్కువగా కానీ ఉండని పరిశుభ్రమైన ప్రదేశంలో దర్భలు, జింక చర్మము, వర్షం వరుసగా పరుచుకొని తన కోసం ఆసనం ఏర్పాటు చేసుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ ఎక్కడ కూర్చోవాలి, ఎలా కూర్చోవాలి, సాధన ఎలా చేయాలని కూడా మనకు శ్లోకంలో వివరించి చెప్పడం జరిగింది. మరి దానిని అంతరార్థమేమి ధ్యాన వివరణలో మెల్లిమెల్లిగా తెలుసుకుంటూ వద్దాం మై డియర్ ఫ్రెండ్స్. ధ్యాన యోగ సాధన కోసం ఎంచుకున్న ప్రదేశం పరిశుభ్రమైనదిగా, ప్రశాంతమైనదిగా ఉండాలి. మనం ధ్యానం కోసం ఎంచుకున్న ప్రదేశం ఎలా ఉండాలి? పరిశుభ్రమైనదిగా ఉండాలి, అంటే శుభ్రంగా ఉండాలి. చాలామంది ధ్యానం చేసేటప్పుడు అంత చుట్టుపక్కల అంటే బట్టలు మడత పెట్టాల్సినవి ముల్లెలు తిని చేసినటువంటి ఆ పాత్రలు కావచ్చు, తినాక కింద పడినటువంటి ముసర కావచ్చు, లేకపోతే పిల్లలు పాడేసినటువంటి బొమ్మలు, పుస్తకాలు కావచ్చు, ఇలా అంతా ఇల్లు ఎలా చిందరబందరంగా ఉన్నా అలా కూర్చొని ధ్యానం చేస్తే అక్కడ పాజిటివ్ వైబ్రేషన్స్ రావు. ఎలా ఉండాలి? మనం ఒక గుడికి వెళ్తే ఎలా వెళ్తాం చెప్పండి? చక్కగా స్నానం చేస్తాము, ఉతికిన వస్త్రాలు వేసుకుంటాము, ప్రశాంతంగా వెళ్తాము, దండం పెట్టుకుంటాము. మరి దర్శనం అంతా అయిపోయినాక తీర్థ ప్రసాదాలు తీసుకున్నాక ఒక 5 నిమిషాలు అలా ప్రశాంతంగా కూర్చొని ఇంటికి వచ్చినాక మనం ఏమనుకుంటాము? ఈరోజు దర్శనము ఎంత ప్రశాంతంగా జరిగింది, గుడికి వెళ్ళొచ్చాను, చాలా మనశ్శాంతి ఉంది అని అనుకుంటాం. మరి ఎలా నువ్వు విగ్రహంలో, గుడిలో ఉండే విగ్రహాన్ని దర్శించడానికి ఎలా పవిత్రంగా వెళ్తావో, మరి నీలో ఉన్న దైవాన్ని దర్శించడానికి నువ్వు ఇంకెంత పవిత్రంగా పోవెళ్ళాలి? నేను తప్పుగా ఉచ్చరించలేదు. తెలియనప్పుడు గుళ్ళో దైవము అని అనేదాన్ని. గుళ్ళో ఉండే దైవం కాదు, విగ్రహము అని గురువులు చెప్పేంత వరకు నాకు కూడా తెలియలేదు. వాళ్ళు తక్కువ చేసి మాట్లాడడం లేదు, సత్యం చెబుతున్నారు. మరి మనలో ఉన్న దైవాన్ని, ప్రత్యక్షంగా నీలో ఉన్న దైవాన్ని నువ్వు గమనించడం లేదు. గుళ్ళో దైవం లేడా అంటే ఉన్నాడు, విగ్రహ రూపంలో ఉన్నాడు. మరి నీలో దైవం లేడా అంటే ఉన్నాడు, ఆత్మరూపైన ఉన్నాడు. ఆ యొక్క విషయం మనం తెలుసుకోలేకపోతున్నాము. మరి ఎన్నోసార్లు చెబుతూ వచ్చారు మహానుభావులు, నీలో ఉన్న ఆత్మ దగ్గరికి నువ్వు ప్రయాణం చేయాలంటే ధ్యానం శరణం గచ్చామి అని. మరి ఆ ధ్యానం ఎలా ఉండాలి? నువ్వు కూర్చున్న ప్రదేశం పరిశుభ్రమైనదిగా ఉండాలి. ధ్యాన యోగ సాధన కోసం ఎంచుకున్న ప్రదేశం పరిశుభ్రమైనదిగా, ప్రశాంతంగా ఉండాలి. పక్క రూమ్లో టీవీ ఫుల్ వాల్యూమ్ పెడితే అయినా వచ్చి ధ్యానం చేయరాదు. అందరూ వెళ్ళిపోతారు. ఇప్పుడు అందరూ చూడండి, అందరికి సపరేట్ బెడ్రూమ్స్ ఉంటున్నాయి. అంతేకాకుండా చూడండి, అందరూ ఉండేది 2 లేక 3. స్కూల్కి వెళ్ళిపోతారు, భర్త ఆఫీస్కి వెళ్ళిపోతాడు, ప్రశాంతంగా కూర్చోవచ్చు. లేదు మేడం మాది ఉమ్మడి కుటుంబం అంటారా? ఉమ్మడి కుటుంబం అయినా కూడా అందరు ఇంట్లో ఉండరు కదా. అందరు వెళ్ళిపోయినాక ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చోవాలి. అది కూడా ఎలా ఉండాలి? పరిశుభ్రంగా కూర్చోవాలి. అప్పుడైతే నీ ధ్యాన సాధన అద్భుతంగా కుదురుతుంది అని మనకి చెప్పడం జరిగింది. మరీ ఎత్తుగా ఉంటే కింద పడే అవకాశం ఉంటుంది. ఎలా ఉండకూడదు? మరీ ఎత్తుగా ఉండకూడదు. చాలామంది ఎత్తు ప్రదేశాలకు కూర్చుంటారు. ఇప్పుడు కాదు, ఫర్ సపోజ్ ట్రెక్కింగ్ వినారనుకోండి, ఏదైనా కొండకో గుట్టకో దేవుణ్ణి దర్శించడానికి ఎత్తైన ప్రదేశంలో కూర్చొని ధ్యానం చేశారనుకోండి, డిస్టర్బెన్స్ ఉండదని చాలామంది హైట్ వెళ్ళిపోతారు. వ్యూ బాగుంటుందని వెళ్తారు. సాధనాలు చూసి తిరిగి రావడానికి బాగుంటుంది. కళ్ళు తెరిచి ఆనందాన్ని, అందాలను చూడడానికి బాగుంటుంది. కళ్ళు మూసుకొని కూర్చుంటే ఒకవేళ మీరు సాధనలో కూర్చున్నప్పుడు తెలియకుండా తూలినా కింద పడిపోతారు.
ధ్యానంలో కూర్చున్నప్పుడు గాలి విపరీతంగా వచ్చినా కింద పడిపోతారు. ప్రమాదం రావచ్చు. అందుకోసమని మరీ ఎత్తుగా ఉండే అట్ ది సేమ్ టైమ్ కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎత్తుగా ఉండే ప్రదేశాల్లో ధ్యానం చెయ్యరాదు. అదే మరి పల్లంగా ఉంటే శీతోష్ణ స్థితులు క్రిమి కీటకాలు ఇబ్బంది పెట్టవచ్చు. చాలామంది ఏం చేస్తారు, సరే గృహాల్లో వెళ్ళి లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి సాధన చేస్తూ ఉంటారు. ఏ డిస్టర్బెన్స్ ఉండదు అనేసి. ఒకవేళ అటువంటి ప్రదేశాల్లో సాధన చేస్తుంటే అక్కడ నుంచి శీతోష్ణ స్థితిలో ఒకవేళ ఉన్నటువంటి భూమిలో ఏదైనా ఉష్ణం కలిగిందంటే లోపల ఉన్న పురుగు, పుట్ర బయటికి వచ్చేస్తాయి. తేళ్ళు, మండ్రగప్పలు ఇలా ఎన్నో చిన్నతనం నుంచి చూస్తూనే ఉంటాం. ఒక వర్షం పడితేనే భూమి పైననేమో చల్లగా ఉంటుంది. భూమి లోపలంతా ఏమైపోతుంది, పైన భూమి అంతా కిందికి తీసుకోవడం వల్ల ఉండేటువంటి లోపల ఎండ్రకప్పులు, తేళ్ళు, పాములు బయటికి వచ్చేసి అందుకని శీతోష్ణ స్థితులకు అనుగుణంగా లోతట్టు ప్రాంతాలకు వెళ్ళి కూడా సాధన చేయకూడదు. మరీ ఎత్తు ప్రదేశాల్లో కానీ మరీ లోతట్టు ప్రదేశాల్లో కానీ సాధన చేయరాదు. అంతా ఎత్తుగా కానీ మరీ పల్లంగా కానీ కాకుండా కూర్చోడానికి అనుకూలంగా, మరీ ఎత్తులేదు మరీ లోతట్టు ప్రాంతాలకు పోవద్దు. అనుకూలంగా ఉన్న ప్రదేశంలో కూర్చోవాలి. చూడండి, ఏదో ధ్యానం చేస్తాంలే ఎక్కడనో చోట నీక లేదు. ఎన్ని చిన్న చిన్న విషయాలే, పెద్ద ఖర్చు పెట్టేటివి కాదు, కష్టమైనటివి కాదు. కానీ కొద్దిగా బుద్ధిపరంగా ఆలోచిస్తే సరిగ్గా కూర్చుంటాము. సాధన బాగా కుదురుతుంది. త్వరితగతిన మనం పొందాల్సినటువంటి అద్భుత ఫలితాలను పొంది తీరుతాము అని ఇక్కడ మనకి శ్రీకృష్ణ పరమాత్మ సెలవిస్తున్నారు. కదలకుండా స్థిరంగా ఉండే ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎలా ఉండాలి మనం కూర్చునే ఆసనము? కొంతమంది కుర్చీలో కూర్చుంటారు, దానికి 3 కాళ్ళు సరిగ్గా ఉంటే ఒక కాలు సరిగ్గా ఉండదు. కూర్చున్నంతసేపు ఏమి చేస్తుంది, ఇటు అటు కదులుతూ ఉంది. ఏమవుతుంది, సాధన కుదరదు. అరే సాధన కుదరకుంది అంటే అర్థమేమి, నువ్వు కూర్చున్న ప్రదేశము సరైనది ఉండాలి, పరిశుభ్రమైనదిగా ఉండాలి, నిశ్శబ్దంగా ఉండాలి, సరి అయిన అంటే నీకు అనుకూలంగా ఉండాలి కూర్చోవడానికి కూడా. కదలకుండా స్థిరంగా ఉండే ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మెత్తగా సౌకర్యవంతంగా చూసుకునేవారు. చూడండి, పూర్వపు రోజుల్లో దర్భాసనం, జింక చర్మం, వస్త్రం ఇత్యాదివి పరుచుకొని మెత్తగా సౌకర్యవంతంగా చేసుకునేవారు. ఎప్పుడు పూర్వపు రోజుల్లో మనకి పైన శ్లోకంలో కూడా తాత్పర్యంలో ఏమని చెప్పారు చూడండి, ఎక్కువగా ఎత్తుగా కానీ మరీ తక్కువగా కానీ ఉండని పరిశుభ్రమైన, ఆడి వరకు మనకు అందరికి అర్థమైంది, ప్రదేశంలో దర్భలు, జింక చర్మము, వస్త్రం వరుసగా పరుచుకొని, ఫస్ట్ దర్భలు, తర్వాత జింక చర్మము, తర్వాత వస్త్రము వేసుకొని కూర్చుంటే చాలాసేపు కూర్చోగలుగుతావు. ఎందుకు, దర్భలు కూర్చుంటాయి కాబట్టి పైన జింక చర్మం పైన మెత్తటి వస్త్రం వేసుకొని గంటలు కూర్చునేవాళ్ళు. ఋషులు, మునులు, యోగులు రోజుల తరబడి కూడా కూర్చునేవారు. మనము సోఫాలు, దిండ్లు, మెత్తటి దూది పరుపులు ఉన్నాయి. మనకు అనుకూలంగా ఉండడం కోసం అట్లాంటి వాటిని చేయించుకోవాలి. ఒకవేళ నేను మంచం మీద కూర్చోవడం నాకు ఇష్టం లేదు అంటే దూది పెట్టి మంచిగా మనం కూర్చునేంత వరకు చాలా మంది చేయించుకున్నారు. అలా హాయిగా చేయించుకొని కూర్చుంటే మీరు 4 గంటలు కానీ 5 గంటలు కానీ హాయిగా కూర్చోగలుగుతారు. కింద కూర్చోవడానికి మెత్తటి పరుపు మీదనో సోఫా మీద కూర్చోవడానికి చాలా తేడా ఉంటుంది. సాధన ఎక్కువసేపు చెయ్యాలి అనుకుంటే మనం కూర్చునే ఆసనము మెత్తగా ఉండేటట్లు చూసుకోండి. ఇది ఒక కిటుకు, ఒక టెక్నిక్. పూర్వపు రోజుల్లో దర్భాసనం, జింక చర్మం, వస్త్రం ఇత్యాది పరుచుకొని మెత్తగా సౌకర్యవంతంగా చేసుకునేవారు. ఓహో, జింక చర్మం వేసుకొని కూర్చుంటేనే సాధన కుదురుతుందని పొరపాటున జింకలు చంపిన వాటిని కొనడానికి వెళ్ళారనుకోండి, జైల్లో కూర్చుంటారు. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, అప్పుడు ఋషులు మునులు చనిపోయి పడి ఉన్న వాటి చర్మాలను తీసుకునేవారు. వారు చేశారు కదా, మనం చేస్తే తప్పేమిని? మనం పిచ్చి లాజికులు వెతుకుతాము. బ్రహ్మర్షి పితామహ పత్రి గారు చెప్పేవారు, చచ్చి పడి ఉన్న వాటిని తిను అన్నారు. చచ్చి పడిన వాటి వస్త్రం అంటే ఆ స్కిన్ తీసుకోవచ్చు, ఎందుకంటే అది తీసుకుపోయి భూమిలోనే కదా పాతి పెట్టేది. ఆవుతో కానీ పాము చర్మాలతో కానీ హ్యాండ్ బ్యాగ్స్ కానీ బెల్ట్లు కానీ నువ్వు చేయించుకుంటూ చచ్చి పడిన వాటితో తయారు చేసినవి కాదు వాళ్ళు చేస్తుండేది. మన అవసరాల కోసం, మన కోరికల కోసము వ్యాపారస్తులు వాటిని చంపి తయారు చేస్తున్నారు. ఆ పాపానికి కారణం నువ్వు కొంటున్నావు కాబట్టి. అందుకని ఆడు జింక చర్మం ఋషులు మునులు వేసుకొని కూర్చున్నారు అంటే అర్థమేమి, దర్భల మీద జింక చర్మం మీద వస్త్రాలు మనం వేసుకుందామని మూర్ఖపు ఆలోచన చెయ్యరాదు. చచ్చి పడి ఉన్న వాటి నుంచి స్వీకరించినటువంటిది జింక చర్మం. వాళ్ళు అడవుల్లోనే ఉంటారు కాబట్టి ఎప్పుడైనా అటువంటి యొక్క జీవి
మృత్యువాత పడింటే ఆ కళేబరం నుంచి ఆ యొక్క చర్మాన్ని తీసుకొని వారి యొక్క ఆసనంగా వారి యొక్క సాధనకు ఉపయోగించే వాళ్ళు. ఈ ఆలోచన దయచేసి అర్థం చేసుకోండి. మనకిప్పుడు ఏమొచ్చాయి, చక్కగా ఒక 500 పెడితే మెత్తటి పరుపులొస్తాయి. ఒక 10 కేజీల కాటన్ వస్తే ఒక క్లాత్ పెట్టి మెత్తగా కూర్చోవడానికి ఎంత కావాలి, కూర్చోవడానికి ఒక 2 బండలంతా చేపించుకొని హాయిగా కూర్చొని సాధనకు కూర్చోవచ్చు. ఎక్కువసేపు సాధన చేస్తే అధిక ఫలితం ఉంటుంది. అరగంట గంట ధ్యానాలతో ఒరిగేది ఏమీ లేదు. సమయం ఉండేది పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడానికి, పిచ్చి పిచ్చి చేష్టలు చేయడానికి కాదు. ఆత్మ ఉద్ధరణ కోసము భూమి మీదికి వచ్చాము. అది తప్ప మిగతా పనులన్నీ చేస్తున్నాము. చూసుకుంటున్నాం, కుటుంబాన్ని చూసుకుంటున్నాం, సంఘాన్ని చూసుకుంటున్నాం. మరి అసలైనది ఏ దాన్ని వదిలేస్తున్నాము, నీటికి వదిలేస్తున్నాము, ఆత్మ ఉద్ధరణను వదిలేస్తున్నాము. ఎవరికి నష్టమో ఎవరికి వారే నష్టం చేసుకుంటున్నాము. మరి ఈ నష్టం నుంచి బయటపడాలంటే సరి అయిన విధంగా కూర్చోవాలి. శుభ్రమైనదిగా ఉండాలి, పరిశుభ్రమైన ప్రదేశం ఉండాలి, ప్రశాంతమైనదిగా ఉండాలి. ఆ ప్రదేశం మరీ ఎత్తుగా కానీ లోతట్టుగా కానీ ఉండరాదు. కూర్చున్న ప్రదేశంలో ఆసనము మెత్తగా అనుకూలంగా ఉంటే అధిక సమయం కూర్చోవచ్చు. చూడండి, శ్రీకృష్ణ పరమాత్మ మన కోసం ఎలా కూర్చోవాలి, ఎలా కూర్చోకూడదు, ఎక్కువసేపు కూర్చోవాలంటే ఏ విధంగా కూర్చోవచ్చు, ఇన్ని విషయాలు మనకు కూలంకషంగా వివరించి పత్రికారు కావచ్చు, శ్రీకృష్ణ పరమాత్మ కావచ్చు మనకు వివరించడం జరిగింది. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం. మరి ప్రస్తుతం మనం కుర్చీలను కానీ సోఫాలను కానీ ఉపయోగించుకుంటున్నాము. మరి ఎందుకు? మెత్తగా ఉండాలంటే సోఫాలున్నాయి, కుర్చీలున్నాయి, పరుపులున్నాయి, హాయిగా వాటి మీద కూర్చొని ధ్యానం చేయొచ్చు. ఇక్కడ కూర్చోవచ్చా, అక్కడ కూర్చోవచ్చా, కొంతమంది కిందనే కూర్చోవాలి, భూమి మీదనే కూర్చోవాలి అంటారు. నీకు అనుకూలం లేని చోట కూర్చొని ధ్యాసంతా నువ్వు ఇటు కదులుతూ అటు కదులుతూ ఇబ్బంది పడుతూ ఉండేదానికన్నా అనుకూలమైన చోట కూర్చోవడం ఇంపార్టెంట్. ఎక్కడ కూర్చున్నామని కాదు, నీ మనసు ఏ స్థితిలో ఉంది అనేది ఇంపార్టెంట్. ఆలోచన రహిత స్థితిలో ఉందా లేదా అనేది గమనించాలి. మెత్తగా సౌకర్యవంతంగా చేసుకునేవారు ప్రస్తుతం మనం కుర్చీలను కానీ సోఫాలను కానీ ఉపయోగించుకుంటాం. వెరసి ఎక్కువసేపు సౌకర్యవంతంగా స్థిరంగా సుఖంగా ఉండే విధంగా కూర్చోవడానికి ఎందుకోసమో మనము కుర్చీలను కానీ సోఫాలను కానీ ఎంచుకుంటున్నాము అంటే వెరసి ఎక్కువసేపు కూర్చోవడానికి, సౌకర్యవంతంగా కూర్చోవడానికి, స్థిరంగా కూర్చోవడానికి, కొద్దిసేపు ఒకటికి కాళ్ళు జరపడం, కాళ్ళు ముందు కనడం, ఇట్లా సైడ్కు ఇలా వరగడం, సైడ్కి ఇలా వరగడం కాకుండా సౌకర్యవంతంగా కూర్చుంటే కదలకుండా కూర్చుంటావు, స్థిరంగా కూర్చుంటావు. చూడండి, స్థిరంగా ఉండే విధంగా కూర్చోవాలి. మరి కాలమాన పరిస్థితుల వల్ల ఏమవుతుంది, శరీరము తాతగారికి ఉన్నంత ఆరోగ్యము మన తల్లులకు లేదు. ఓకే, తల్లికి ఉన్నటువంటి ఆరోగ్యము మాకు లేదు, మాకున్న ఆరోగ్యము మా పిల్లలకి లేదు, వారి పిల్లలకి మరీ లేదు. అంటే కాలమాన పరిస్థితులను బట్టి శరీరంలో మార్పులు వచ్చాయి, ఆహారంలో మార్పులు వచ్చాయి, వాతావరణంలో మార్పు వచ్చాయి, అన్నిట్లో కలుషితానికి కారణం ఎవరికి వారమే. ఓకే, గాలిని కలుషితం చేసాం, భూమిని కలుషితం చేసాము, నీటిని కలుషితం చేసాం. ఒక్క మాటలో చెప్పాలంటే పంచభూతాలను కలుషితం చేసినది ఎవరు? ఈ మానవుడే. సౌకర్యాల కోసము, తనకు తాను సుఖం కోసం అని అనుకుంటున్నాడు, కానీ తన పతనానికి తాను తన రాబోయే తరాలకు ఏమి ఇస్తున్నాడు? ఒక మంచి ప్యూర్ ఉండే గాలి కానీ నీరు కానీ ఇవ్వలేకపోతున్నాము. ఎందుకు? మనము చేసే దుష్కర్మలు, పిచ్చి చేష్టలు అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఇంకా చూడండి, చాలామంది శరీరం సహకరించకునుంది అని అంటారు. ఏం చెప్తున్నారు? శరీరం సహకరించకపోతే ఈ ముందు బాగా గుర్తుపెట్టుకోండి, శరీరం సహకరించకుంది, కూర్చోవడానికి అనారోగ్యం ఉంది, వెన్నుపూస నొప్పిగా ఉంది, నాకు కడుపుకు ఆపరేషన్ చేసినారు. అప్పుడు ఏమనేవారు? పత్రి తీశారు, ప్రకృతికి తెలుసు, పరమాత్ముడికి తెలుసు నీ యొక్క శరీర పరిస్థితులు. అప్పుడు ఏం చేయమన్నాడు? కాలమాన పరిస్థితిని బట్టి నువ్వు వెళ్ళు అన్నాడు. వెరీ గుడ్. కానీ వెన్నుపూస నొప్పిగా ఉంది, చాలా మందికి ఇవన్నీ అర్థం కావు. అవకాశం వచ్చింది కాబట్టి కొంచెం డీటెయిల్గా మాట్లాడుతున్నాను. సమయం కూడా మనకి భగవాన్ ఇచ్చాడు పిఎంసి ఛానల్ ద్వారా. వెన్నుపూస నొప్పి ఉన్న వారు కూర్చొని చేయలేరు. గంటల తరబడి సాధన చేసిన వాళ్ళ వెన్నుపూస నొప్పి తగ్గిపోయేది. డాక్టర్ మందులు తగ్గియలేదు, ఆయుర్వేదం తగ్గిలేదు, హోమియోపతి తగ్గిలేదు. ఎవరో చెప్పారు ధ్యానం చేస్తే తగ్గుతుందని, కానీ నేను కూర్చోలేకపోతున్నాను. ఏం చేయాలి? పడుకొని కళ్ళు మూసుకొని కాళ్ళ మీద కాళ్ళు అదే పాదం మీద పాదం పెట్టుకొని చేతులు ఇలా
కడుపు మీద పెట్టేసుకొని హాయిగా శ్వాసను గమనిస్తూ ఆలోచన రహిత స్థితిలో ఉండడానికి ప్రయత్నిస్తే నీ వెన్నుపూస నయం అవుతుంది. అప్పుడు బాగా కూర్చొని చెయ్యొచ్చు. కొంతమంది మాకు వయసు మీద పడింది, కాళ్ళు ఇట్లా చక్క ముక్కలో కూర్చోలేము అంటే కాళ్ళు కింద వదులుకొని హాయిగా కుర్చీలో కూర్చొని చేసుకోవచ్చు. చాలా మందికి ఇవన్నీ అనుమానాలు. సాధనకు అన్ని అనుమానాలు పడుతూ ఉంటారు. ఎలా చేయాలి? ఇలా చేయొచ్చా? ఇలా చేయొచ్చా? ఇలా చేయకూడదా? అని అనుమానాలు పడుతూ ఉంటారు. మరి గురువుగారు ఏమని చెప్పేవారంటే, నీ శరీరం సహకరించకపోతే నీ మనసు ముఖ్యం నాయనా. నీ శరీరాన్ని ఎలా పెడుతున్నామని భగవాన్ చూడడు. శరీరం సహకరిస్తే హాయిగా కూర్చో, స్థిర సుఖాసనంలో కూర్చో. శరీరం సహకరించకపోతే పడుకోనైనా చెయ్యొచ్చు, చక్క ముక్కలు కూర్చోనైనా చెయ్యొచ్చు, కాళ్ళు చాపుకోనైనా చెయ్యొచ్చు. మన యొక్క శ్రద్ధ ఎలా ఉండాలి? పరిశుభ్రమైన ప్రదేశమై ఉండాలి. ఎటువంటి శబ్దాలు లేకుండా చూసుకోవాలి. మరీ ఎత్తుగా కానీ మరీ లోతట్టు ప్రాంతంలో కానీ ఉండరాదు. కూర్చునే ఆసనం మెత్తగా ఉండేటట్లు చూసుకుంటే, స్థిర సుఖాసనంలో కూర్చుంటే ఎక్కువసేపు సాధన చేసుకోగలుగుతాము అని దీని అంతరార్థం అన్నమాట. ఎంతోమంది అడవులకు వెళ్ళి ధ్యానం చేస్తేనే ధ్యానము అని అనుకుంటారు. చాలా మంది ఫిర్యాదు చేస్తూ ఉంటారు. మా చుట్టుపక్కల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, విజిల్ వినిపిస్తుంది, బైక్ సౌండ్ వినిపిస్తుంది, కార్ సౌండ్ వినిపిస్తుంది అని. అందరి ఇల్లులు ఎక్కడనో లోపల ఉండవు కదా, కొంచెం రోడ్డు మీద ఎక్కడైనా రోడ్ అనేది ఉంటుంది. ఎక్కడైనా వెహికల్స్ ఏం తిరగకపోయినా స్కూటర్లు తిరుగుతాయి. అప్పుడు మన సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏమని చెప్పేవారంటే, మరి సార్ ఏమని చెప్పారంటే ఇలా అడిగారు, సార్ బయట చాలా శబ్దాలు వినిపిస్తుంటాయి, నా మనసుని నేను కంట్రోల్ చేయగలుగుతాను కానీ వాటినన్నిటిని నేను ఎలా కంట్రోల్ చేసేది అని అన్నప్పుడు చెప్పారు గురువుగారు, చూడండి మీ అంతరంని అంటే మీ మనసుని కంట్రోల్ చేయడమే మీ పని, కానీ బయట విషయాలను, బయట వ్యక్తులను, బయట ఉన్నటువంటి వాహనాలను కంట్రోల్ చేయడం మీ పని కాదు. దానికి ఉదాహరణగా ఏం చెప్పారంటే, మరి మీరు అడవిలకు వెళ్తారు. అడవికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఎన్నో పక్షులు సౌండ్స్ చేస్తూ ఉంటాయి. చిలుకలు, కాకులు, ఎన్నో పిట్టలు ఉంటాయి. మీరు గమనించండి. ధ్యానం చేస్తూ ఉంటే ఎంత శబ్దం వస్తూ ఉంటుందో. మరి వాటిని ఎలా నిలువరిస్తావు? నువ్వు అనుకుంటావు ఇంట్లో ధ్యానం కుదరదు, అడవికి పోవాలి అనుకుంటావు. మరి అడవిలో శబ్దాలు ఉండవా? ఉంటాయి. ఆటితో నీకు సంబంధం లేదు. నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయాలి. నీలో ఎంతో ప్రశాంతమైనటువంటి స్థితి నీ లోపలికి ప్రయాణం చేస్తూ 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 ఉంటే నీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏముంది? మన ప్రయాణం మన లోపలికి మనము చెయ్యాలి అనేది అర్థం చేసుకోవాలి. ఓకేనా? మరి ఎక్కడికెక్కడికో వెతకద్దు. నీలోనే ఎంతో శక్తివంతమైన, ప్రశాంతమైన, నిశ్చలమైన, నిర్మలమైన స్థితి ఉంది. ఎప్పుడు నువ్వు ధ్యానం చేస్తూ నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసినప్పుడు మాత్రమే అది సాధ్యము. నువ్వు ఎక్కడనో మనశ్శాంతిని వెతుకుతున్నావు, ఎక్కడనో ప్రశాంతతను వెతుకుతున్నావు. ఎంతో శక్తివంతమైన నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ ఎంతో ప్రశాంతత ఉంది అని చెప్తారు. మనం ఒక్కసారి ప్రయత్నం చేయండి. ఇంటిని చక్కగా అన్ని కర్టన్లన్నీ మూసేసి చీకటిగా చేసుకొని, పరిశుభ్రంగా పెట్టుకొని, శబ్దాలు లేకుండా చేసుకొని, శబ్దం అంటే ఈ కుక్కర్ విజిల్ అవన్నీ మనకు అనవసరం. అన్ని పనులు చేసుకొని బెల్ ఆఫ్ చేసి మన మొబైల్ కూడా సైలెంట్లో పెట్టుకొని, గంట ధ్యానం అంటే అలారం పెట్టేసుకొని, చాలా ముఖ్యమైన టెక్నిక్స్ ఇవన్నీ. చిన్న చిన్నవే అయ్యుండొచ్చు. ఎందుకంటే ఒక మెసేజ్ వచ్చినా మనం ఓపెన్ చేసి చూస్తాం. అయితే సైలెంట్లో పెట్టారనుకోండి, ఏ మెసేజ్‌లు మనల్ని డిస్టర్బ్ చేయవు, ఏ ఫోన్ కాల్‌లు మనల్ని డిస్టర్బ్ చేయవు. గంట తర్వాత ఎవరికి ఫోన్ చేసినా మనం చేసుకొని మరి కబుర్లు చెప్పుకోవచ్చు, అవసరాలున్నా చెప్పుకోవచ్చు. ఓకేనా? ఒక గంటకు అలారం పెట్టుకొని కూర్చున్నారనుకోండి, మీరు ప్రశాంతంగా కూర్చోగలుగుతారు. వీలైతే ఒక మంచి అగరబత్తిని పెట్టి కూర్చోండి. ఆ సువాసనతో మనకేమైతుంది? మనసు చంచలత్వం నుంచి స్థిరత్వంలోనికి మెల్లిమెల్లిగా రావడానికి అదొక అవకాశంగా ఉంటుంది. ఎంతో అంటే పాజిటివ్ వైబ్స్. ఎందుకు మనకి దీపం చేసినాక ఊదిబత్తీలు పెడతారు? దేవుడి కోసం కాదు, మన మనసు ప్రశాంతత కోసం. మంచి సువాసన వెదజల్లుతుంటే ఇల్లు ఎలా ఉంటుంది? పరిస్థితులు, వ్యక్తులు, మాటలు, మన యొక్క ప్రవర్తన చాలా సౌమ్యంగా ఉంటుంది. ఇల్లు దుర్వాసనమై ఉంటే, చికాకుగా ఉంటే, ఎక్కడ పడిన వస్తువులు అక్కడ ఉంటే మన మనసు ఎలా ఉంటుంది? కోపంగా, చికాకుగా ఉంటుంది. ఓకే. మరి ఏం చేస్తే హాయిగా ఉంటుంది అంటే ఇవి అన్నమాట టెక్నిక్స్. ఓకే. ఇల్లు ఎలా ఉండాలి? పరిశుభ్రంగా ఉండాలి. మరి ఏముండాలి? శబ్దరహితంగా ఉండాలి. మ్యాక్సిమం మన వరకు మన చేతుల్లో ఉండేవి. వీధిలో ఉండే వెహికల్స్‌ని మనం ఆపలేం, కానీ మన చేతిలో ఉండేటి వరకు మనము సాధ్యమైనంత వరకు చేయగలం. మొబైల్‌ని సైలెంట్‌లో పెట్టుకోవడం, మెసేజెస్ కావచ్చు ఏమైనా వచ్చినా తర్వాత చూసుకోవడం, మరి టైం అయిందా లేదని కళ్ళు తెరిచి చూడకుండా అలారం పెట్టేసుకోవడం,
కర్టన్లు వేసుకొని రూమ్‌నంతా చీకటి చేసుకోవడం. చక్కగా తుడిచేసి ఒక మెత్తటి పరుపేసుకొని, లేకపోతే ఒక మంచి కింద మీకేది అనుకూలంగా ఉంటే అలాంటి ఒక దిండు లాంటిది ఏదైనా ఏసుకోవడం, లేదా మంచం మీదనో, దివాన్ మీదనో కూర్చోవడం. ఇంగ హాయిగా మన లోపలికి మనం ప్రయాణం చేయడం. చిన్నదే ధ్యానం, కానీ ఒక 2, 3 విషయాలు జాగ్రత్త పాటించాలి. మరీ ఎత్తు ప్రదేశాల్లో కాకుండా, మరి లోతట్టు ప్రదేశాల్లో కాకుండా చేయండి. ఎందుకంటే చాలా మంది ట్రెక్కింగ్‌కని వెళ్ళి ఎత్తైన ప్రదేశంలో ఫోటోల కోసం, వీడియోల కోసం చేస్తారు, బానే ఉంటుంది. కానీ ప్రమాదాలను కూడా ఒకసారి చూసుకోండి. మరి ధ్యానం చేసేటప్పుడు ఎలా చేయాలి? ఫోటో దిగేసినాకైనా అందరిని, నీ ఫ్రెండ్ ఉంటాడు ఆడు నిన్ను కాపాడతాడు. నువ్వు వెళ్ళిపోయి ఈడనే కూర్చొని ధ్యానం చేస్తా అంటే గాలొచ్చి పడిపోతాం కదా! ఏం ధ్యానము? ఎవరు చెప్పినారు అని అందరికీ చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఏం చేయమంటున్నారు ఈడ గురువులు? అనుకూలమైన ప్రదేశంలో కూర్చొనైనా, మరీ ఎత్తుగా కాదు, మరి లోతట్టు ప్రాంతంలో కూర్చోవద్దు అనేసి మనకి ఇన్ని రకాలుగా శ్రీకృష్ణ పరమాత్మ సెలవు ఇవ్వడం జరిగింది. దాన్ని మనకు అర్థమయ్యే విధంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అర్థం చేసుకుంటూ, మనకు అర్థం చెప్పుకుంటూ వచ్చారు. ఓకేనా? పతాంజలి మహర్షి స్థిర సుఖ ఆసనం అన్నారు కదా! పతాంజలి మహర్షి అన్నారు స్థిర సుఖాసనం. స్థిర సుఖాసనం అంటే అందరూ ఏమనుకుంటారంటే ఇలా స్థిరంగా కూర్చోవాలి, ఇంకా కదలకూడదు అనుకున్నారు. అది తప్పు. స్థిర సుఖాసనం అంటే మనం కూర్చునే ఆసనము స్థిరమైనదిగా ఉండాలి. మనం కూర్చున్న ఆది కూడా పోజు కొద్దిసేపైనా కళ్ళు తెరిచి చూడకుండా ఇక్కడేం జరుగుతుంది, అక్కడేం జరుగుతుంది అని మన యొక్క ధ్యాస పక్కకు పోనీయకుండగా కాసేపన్నా కదలకుండా కూర్చోవాలి. చేతులు జోంపట్టాయి, కాళ్ళు జోంపట్టాయి, ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. అవును, కాలమానయాన పరిస్థితి బట్టి శరీరం అప్పటిలాగా దృఢంగా లేదు. మరి ఏం చేయాలి? కళ్ళు మూసుకొని చేతుల్ని కాస్త ఫ్రీ చేసుకోండి, కాళ్ళని కాస్త ఫ్రీ చేసుకోండి, కళ్ళు తెరవద్దండి. మరి చేతుల్లో చేతులు పెట్టుకోండి, హాయిగా కూర్చోండి. కొంతమంది స్థిర సుఖ ఆసనం అన్నారని నొప్పి తీస్తున్నా, చేయి లాగుతూ ఉన్నా అలా కూర్చుంటే ఏం జరుగుతుందో తెలుసా? మీరు ఎన్ని గంటలు కూర్చున్నా ప్రయోజనం లేదు. ఎందుకంటే మీకు నొప్పి తీస్తుంది. అది మనసు మీకు ఆలోచన రూపంలో మీ ముందుకు తెస్తుంది. మీరు పట్టించుకోవడం లేదు. అది మీకు చెబుతూనే ఉంది. అప్పుడు మనసు ఎక్కడ శూన్యమైంది? చేసిన సాధన అంతా వృధా అయింది. అందుకోసమని గురువు ఏం చెప్పేవారు? కాళ్ళు లాగినా, చేతులు లాగినా కాసేపు వాటిని ఫ్రీగా చేసుకోండి. ఒక చిన్నపాటి ఎక్సర్సైజ్, అలా కూర్చున్న చోటనే చేతులు ముందుకు అనుకోవడం, కాళ్ళు ముందుకు చాపడం అలాంటివన్నమాట చేసి కళ్ళు తెరవకుండా మరి చేతుల్లో వేళ్ళలో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని ధ్యానానికి నిమగ్నులవ్వండి అని గురువుగారు మనకి సెలవివ్వడం జరిగింది. ఇది మనం చేయవలసినటువంటి విషయాలు. ధ్యానం చాలా సింపుల్, చాలా ఈజీ. ఎలా చేయాలో ఈ యొక్క కాన్సెప్ట్‌లో, ఈ యొక్క ఎపిసోడ్‌లో మీకు నేర్పిస్తాను. తెలియని వాళ్ళు నేర్చేసుకోండి. చేతుల్లో చేతులు ఈ విధంగా ఏళ్ళలో వేళ్ళు పెట్టుకోవాలి. కింద కూర్చున్నారంటే పద్మాసనంలో కూర్చోవాలి. ఒకవేళ కుర్చీలో కూర్చున్నారనుకోండి, 2 చేతులు ఈ విధంగా లాక్ చేసుకొని ఇలా పెట్టుకోవాలి. దీనికి హ్యాండిల్స్ ఉంటాయి కదా, వాటి మీద పెట్టి ఇలా పెట్టుకోవాలి. కొంతమంది ఇలా పెట్టుకోండి అంటే ఇలానే కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటారు. మేము ఎక్కడైనా వెళ్తాం కదా క్లాసెస్‌కి, అందుకని చెప్తున్నాను. ఇలా హ్యాండిల్స్ ఉంటాయి కదా, హ్యాండిల్స్ మీద చేతులు పెట్టేసి ఇలా ప్రశాంతంగా రిలాక్స్‌గా ఉండాలి. బాడీ ఎంత రిలాక్స్‌గా ఉంటే సాధన అంత బాగా కుదురుతుంది. 2 కాళ్ళు, పాదాలు ఉంటాయి కదా, ఒకదాని మీద ఒకటి వేసుకోవాలి. ఎందుకంటే మనము నవరంధ్రాలను లాక్ చేయడము అని చెప్తారనమాట. మరి కళ్ళు 2 మూసుకున్నామో లేదా ఏం జరుగుతుంది? ఆలోచనలతో మన బుర్ర పనిచేస్తూ ఉంటుంది. మరి ధ్యానం అంటే ఏమి? ఆలోచన రహిత స్థితి. మరి ఆలోచన రహిత స్థితికి వెళ్ళాలంటే ఏం చేయాలి? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసని, సహజంగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసని గమనించడమే ధ్యానం, అంతే. ఆలోచనలు వస్తే కట్ చేయడం, శ్వాసను గమనించడం, ఆలోచనలు వస్తే కట్ చేయడం, శ్వాసను గమనించడం. చేయగా ఆలోచన ఉధృతి తగ్గడం, బ్రహ్మరంధ్రం తెరుచుకోవడం, విశ్వశక్తి లోపలికి ప్రవహించడం, నాడీమండల శుద్ధి జరగడం, మనలో ఉన్న పరమాత్మ సన్నిధి చేరుకోవడం, ఆయన స్వభావమే మన స్వభావం, ఆయన గుణాలే మన గుణాలు అవ్వడం, ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అర్థమైందనుకుంటాను. అర్థం కాకపోతే మరొకసారి ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోని మరొక 4 సార్లు చూసినా తప్పు లేదు. నోట్ చేసుకోండి దయచేసి. మరి భగవద్గీత ఇట్లాంటి విషయాలు తెలియాలంటే భగవద్గీత చదవాలి. పిఎంసిలో వస్తున్న శ్రీకృష్ణామృతాన్ని వీక్షించాలి. మరి ఇంకొక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గర్ల్స్, థ్యాంక్ యూ. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరి ఒక అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.